హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. మరి జూన్ 12వ తేదీ నుంచి అప్లికేషన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో మరి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్ అనేది విద్యాశాఖలో, స్టేట్ గవర్నమెంట్ లో విద్యాశాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేసేటువంటి అతిపెద్ద పోస్టు. మరి ఈ పోస్ట్ కి అనేక మంది అభ్యర్థులు పోటీ పడడం జరుగుతుంది. ఈ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్, అలాగే పేపర్ 2 ఎడ్యుకేషన్ పార్ట్ అనేవి మనకి పేపర్ 2 అనేది బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే అడ్మినిస్ట్రేషన్, లీడర్షిప్, మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో పేపర్ 2 అనేది చాలా చాలా కీలకమైన ఆస్పెక్ట్ ఇది. సో మరి ఈ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సిలబస్ లో పేపర్ 2 కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా మన జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ సిలబస్ లో అత్యంత కీలకమైనటువంటి టాపిక్ ఏదని చెప్పేసి అంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, భారతదేశ విద్యా చరిత్ర. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, భారతదేశ విద్యా చరిత్ర. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించిన ఒక బ్రీఫ్ అనాలిసిస్ మాత్రం నేర్చుకుందాం. సో ఇంకా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో మనం భారతదేశ విద్యా చరిత్రను చాలా డీటెయిల్డ్ గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అసలు భారతదేశ విద్యా చరిత్ర ఇది మనకి యాజ్ పర్ సిలబస్. సో జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ప్రెజెంట్ ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రెజెంట్ సిలబస్ లో పేపర్ 2 లో సెక్షన్ ఏలో, పేపర్ 2 లో సెక్షన్ ఏలో సెకండ్ చాప్టర్. సో కంప్లీట్ గా సెకండ్ చాప్టర్ లో మరే టాపిక్ లేదు. సో కంప్లీట్ గా సెకండ్ చాప్టర్ లో ఉన్నదంతా కూడా మనకి ఏదని చెప్పేసి అంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి చెప్తాం. సో ఏంటండి భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి అంటే, సో ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 పీరియడ్స్ ఆర్ 3 ఏజెస్ అని చెప్పేసి చెప్తాం. భారతదేశ విద్యా చరిత్రను 3 యుగాలుగా, సో 3 పీరియడ్స్ గా విభజించడం జరుగుతుంది. సో 3 పీరియడ్స్ గా, 3 పార్ట్స్ గా దీన్ని మనం డివైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 ఏజెస్ ఆర్ 3 పీరియడ్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఏంటవి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, ancient history of Indian education. సో ప్రాచీన భారతదేశ విద్యా చరిత్ర, ప్రాచీన భారతదేశ విద్యా చరిత్ర. సో మనకి ఈ ప్రాచీన భారతదేశ విద్యా చరిత్ర, సో ఈ పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ప్రాచీన భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి చెప్తామని అంటే, సో అన్నోన్ పీరియడ్ టు అన్నోన్ పీరియడ్ అంటే చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి, సో 12th century AD. అన్నోన్ పీరియడ్ టు 12th century AD. చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి అంటే ఇండియాలో సివిలైజేషన్స్ దగ్గర నుంచి, నాగరికతల కాలం నుంచి హిస్టరీ స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తాం. సో చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి ఇప్పటి వరకు 12th century AD వరకు కూడా, 12వ శతాబ్దం వరకు కూడా మధ్య జరిగిన చరిత్రను ఏమని చెప్తామని అంటే యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే మరి సెకండ్ వన్ తీసుకున్నట్టయితే medieval period of Indian education. So medieval history of Indian education. So మధ్యయుగ భారతదేశ విద్యా చరిత్ర, మధ్యయుగ భారతదేశ
విద్యా చరిత్ర. మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, మధ్యయుగ భారతదేశ విద్యా చరిత్ర. సో 12th century to 12th century AD to 16th century AD. సో 12th century AD to 16th century 15th century AD. సో క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు మధ్య జరిగిన చరిత్రను ఏమని చెప్తామంటే మధ్యయుగ భారతదేశ విద్యా చరిత్ర. సో పర్టికులర్ గా మనకి సిలబస్ లో ఏమి ఇచ్చారని చెప్పేసి అంటే వేదిక్ ఎడ్యుకేషన్, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, జైన్ ఎడ్యుకేషన్, ముస్లిం ఎడ్యుకేషన్, క్రిస్టియానిటీ ఎడ్యుకేషన్, అదే విధంగా పోస్ట్ కొలనాయిల్ అండ్ పోస్ట్ కొలనాయిల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వలసవాద యుగంలో విద్య, వలసవాద యుగం అనంతరం విద్య. సో వలసవాద యుగం అని చెప్పేసి అంటే యూరోపియన్లు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు మధ్య కాలాన్ని ఏమని చెప్తామంటే కొలనాయిల్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం, వలసవాద యుగం అని చెప్పేసి చెప్తాం. మరి అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన కాలాన్ని ఏమని చెప్తామని సెన్స్ అంటే సో పోస్ట్ కొలనాయిల్ పీరియడ్, వలసవాద యుగం అనంతర విద్య అని చెప్పేసి చెప్తాం. అలాగే మరి థర్డ్ వన్ ఏది అని అంటే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర. సో ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి చెప్తాం, ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి చెప్తాం. సో 16th century to 21st century. సో క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 21వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 21వ శతాబ్దం వరకు మధ్య కాలాన్ని ఏమని చెప్తామని అంటే ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి మనం పేర్కొనడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. సో ఇది భారతదేశం యొక్క విద్యా చరిత్రని బ్రీఫ్ గా మనకు అండర్స్టాండ్ చేసుకోవడం కోసం 3 parts గా మనకి విభజించడం జరిగింది. భారతదేశ విద్యా చరిత్రను బ్రీఫ్ గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం 3 parts గా మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక్కొక్క పార్ట్ లో ఎలాంటి ఎడ్యుకేషన్స్ ఉంటాయని మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ప్రాచీన భారతదేశ విద్యా చరిత్ర. సో ప్రాచీన భారతదేశ విద్యా చరిత్ర, ancient history of Indian education. So the span of the ancient history of Indian education was from unknown period to 12th century AD. సో చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి, సో చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు, చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు మధ్య ఉండేటటువంటి కాలాన్ని మనం ఏమని చెప్తామని అంటే ప్రాచీన భారతదేశ విద్యా చరిత్ర. సో యాక్చువల్ గా ద స్పాన్ ఆఫ్ దిస్ పీరియడ్ ఈజ్ వెరీ హై. సో ఈ కాలం యొక్క వ్యవధి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం అంటే అప్రాక్సిమేట్ గా ద హిస్టరీ ఇన్ ద ఇండియన్ స్టార్టెడ్ విత్ ద సివిలైజేషన్. సో భారతదేశంలో చరిత్ర మరియు సంస్కృతి అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చెప్పేసి అంటే నాగరికతల కాలం నుంచి ప్రారంభమైంది. సో మరి ఇండియాలో సివిలైజేషన్స్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, మరి వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత. సో ఈ 2 పీరియడ్స్ మనం తీసుకుంటే 2500 BC టు 1500 BC ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మరి 1500 BC నుంచి 600 BC వరకు కూడా వేదిక్ సివిలైజేషన్. అంటే బిఫోర్ క్రైస్ట్ 2500 years,
బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం ముందు 2500 సంవత్సరాలు. మరి క్రీస్తు శకంలో 12th సెంచరీ ఏడి. సో ఇదొక 1100 ఇయర్స్. సో మొత్తం అదొక 2500 ఇయర్స్, ఇదొక 1100 ఇయర్స్, మొత్తం 3600 ఇయర్స్. సో ఈ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది అప్రాక్సిమేట్ గా 3600 ఇయర్స్ యొక్క హిస్టరీ మనం స్టడీ చేయాలి. సో దీన్ని మనకి స్టడీ చేయడంలో కన్వీనియన్స్ కోసం ఏం చేశారని చెప్పేసి అంటే, సో దిస్ పీరియడ్ క్లాసిఫైడ్ అగైన్ ఇంటూ 3 పీరియడ్స్. సో ఈ కాలాన్ని మళ్ళా 3 కాలాలుగా విభజించారు, 3 యుగాలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అదేంటి అని చెప్పేసి అంటే, ఫస్ట్ వన్ వేదిక్ పీరియడ్. ఫస్ట్ వన్ ఏం చెప్పేసి అంటే వేదిక్ పీరియడ్, వేద కాలం. ఫస్ట్ వన్ వేదిక్ పీరియడ్, వేద కాలము అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి అంటే అన్నోన్ డేస్, ఫ్రమ్ అన్నోన్ డేస్ టు 1000 BC. సో చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి 1000 BC వరకు కూడా, చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి 1000 BC వరకు కూడా మధ్య కాలాన్ని ఏమని చెప్తారని చెప్పేసి అంటే వేదిక్ పీరియడ్ అని చెప్పేసి చెప్తారు. మధ్య కాలాన్ని ఏమని చెప్తారంటే వేదిక్ పీరియడ్ అని చెప్పేసి చెప్తారు. అలాగే సెకండ్ వన్ ధార్మిక్ పీరియడ్. సో సెకండ్ వన్ ధార్మిక్ పీరియడ్, ధర్మ శాస్త్రాల కాలం. సో ధార్మిక్ పీరియడ్, ధర్మ శాస్త్రాల కాలం. సో 1000 BC నుంచి 500 AD వరకు. సో క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 500 వరకు మధ్య ఉన్న కాలాన్ని ఏమని చెప్తామని చెప్పేసి అంటే ధార్మిక్ పీరియడ్, ధర్మ శాస్త్రాల కాలము. ధార్మిక్ పీరియడ్, ధర్మ శాస్త్రాల కాలం అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ వన్ వేదిక్ పీరియడ్, వేద కాలం. అన్నోన్ డేస్ నుంచి 1000 BC వరకు కూడా వేదిక్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే మరి ధార్మిక్ పీరియడ్, ధర్మ శాస్త్రాల కాలం. 1000 BC నుంచి 500 AD వరకు మధ్య కాలాన్ని ఏమని చెప్తారని అంటే ధర్మ శాస్త్రాల కాలము అని చెప్పేసి చెప్తాం. అలాగే థర్డ్ వన్ పురాణాస్ పీరియడ్. సో పురాణాస్ పీరియడ్, పురాణాల కాలం. సో పురాణాస్ పీరియడ్, పురాణాల కాలము అని చెప్పేసి చెప్తాం. సో 500 AD నుంచి 800 AD వరకు. సో 500 AD నుంచి 800 AD వరకు కూడా మధ్య కాలాన్ని ఏమో పురాణాస్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. ఇలా ఈ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని స్టడీ చేయడం కోసం ఏం చేశారని చెప్పేసి అంటే దీన్ని 3 parts గా డివైడ్ చేయడం జరిగింది. సో వేదిక్ పీరియడ్, ధార్మిక్ పీరియడ్, పురాణాస్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. వేద కాలము, ధర్మశాస్త్రాల కాలము, పురాణాల కాలం అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ancient education, in the history of ancient Indian education, there are 3 types of educations. So ప్రాచీన భారతదేశ విద్యా చరిత్రలో 3 రకాలైన విద్యలు ఉన్నాయి. In the history of Indian education, so there are 3 types of education. ప్రాచీన భారతదేశ విద్యా చరిత్రలో 3 రకాలైనటువంటి విద్యలనే ఉన్నాయి. అవి ఏమి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ వేదిక్ ఎడ్యుకేషన్, వేద విద్య. సెకండ్ వన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, బౌద్ధ విద్య. అలాగే జైన్ ఎడ్యుకేషన్. సో జైన్ ఎడ్యుకేషన్, జైన విద్య. సో వేదిక్ ఎడ్యుకేషన్, వేద విద్య. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, బౌద్ధ విద్య. అలాగే జైన్ ఎడ్యుకేషన్, జైన విద్య అని చెప్పేసి చెప్తాం. జైన్ ఎడ్యుకేషన్, జైన విద్య అని చెప్పేసి చెప్తాం. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్. ప్రాచీన భారతదేశ విద్యా చరిత్రలో 3 రకాలైన విద్యలు ఉన్నాయి. అవి 1 వేద విద్య, 2 బౌద్ధ విద్య, 3 జైన విద్య అని చెప్పేసి చెప్తాం. సో ఇది యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. మరి నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే మిడివల్ హిస్టరీ
సో మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో మధ్యయుగ భారతదేశ విద్యా చరిత్ర. సో మధ్యయుగ భారతదేశ విద్యా చరిత్ర. సో ఫ్రమ్ ద పీరియడ్ 12th century to 15th century. సో 12th century to 15th century. క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు అని చెప్పేసి చెప్తాం. సో ఒక రకంగా తీసుకుంటే మనకి 12th century వరకు కూడా యాన్షియన్ హిస్టరీ, అంటే యాన్షియన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ తీసుకుంటే 13th century నుంచి మిడివల్ హిస్టరీ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఇన్ 1206 ఇన్ ఇండియా ఢిల్లీ సుల్తానేట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. క్రీస్తు శకం 1206లో భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పరిపాలన ప్రారంభం కావడం ద్వారా ముస్లిం పాలన అనేది స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ దట్ మెనీ రీజియన్స్ ఇన్ ఇండియా రూల్డ్ బై ద ఇస్లామిక్ కింగ్స్. సో ఆ తరువాత కాలంలో భారతదేశంలో చాలా ప్రాంతాలు అనేవి ముస్లిం చక్రవర్తుల చేత పరిపాలించబడ్డాయి. సో విత్ దిస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దిస్ పీరియడ్ ఆల్సో కంప్లీట్లీ కవర్డ్ బై ద ఇస్లామిక్ రిలీజియన్. సో ఈ కాలం నాటి విద్య కూడా పూర్తిగా ఇస్లాం మతము చేత కప్పబడింది ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు ముస్లిం చక్రవర్తులు దే డిస్ట్రాయిడ్ మెనీ ఇండియన్ ఎడ్యుకేషన్ సెంటర్స్. భారతదేశ విద్యాలయాలు చాలా వరకు వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. సో దే డిస్ట్రాయిడ్, దే కంప్లీట్లీ రిమూవ్డ్ ద రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆశ్రమ పాఠశాలలు పూర్తిగా వారు ధ్వంసం చేయడం జరిగింది. సో నిర్వీర్యం చేయడం జరిగింది. దే ఇంట్రడ్యూస్డ్ డే స్కాలర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో రోజువారీ విద్యను వాళ్ళు ఉదయం స్కూల్కి పోయి పాఠశాలకు వచ్చి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటువంటి డే స్కాలర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ కాలం నాటి ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్లీ occupied by the Islamic religion and culture. So with this period education also called as Islamic education. Islamic education. ఇస్లాం విద్య అని చెప్పేసి చెప్తాం. ఈ కాలం నాటి విద్యను ఏమని చెప్తామని అంటే ఇస్లాం విద్య. ఈ కాలం నాటి విద్యను ఏమని చెప్తామని అంటే ఇస్లాం విద్య అని చెప్పేసి మనం పేర్కొనడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఈ కాలంలో కంప్లీట్ గా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి చెప్తాం. సో ఫ్రమ్ 16th century, సో క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి సో 21st century 21వ శతాబ్దం వరకు కూడా మధ్య కాలాన్ని ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి చెప్తాం. ఆధునిక భారతదేశ విద్యా చరిత్ర అని చెప్పేసి చెప్తాం. సో ఈ కాలం నాటి విద్యను వల్ల అంటే దీన్ని రెండు రకాలుగా బేసికల్ గా డివైడ్ చేస్తాం. సో ద ఎడ్యుకేషన్ ఆఫ్ దిస్ పీరియడ్ బేసికల్లీ డివైడ్ ఇంటూ ద two eras. So they are first one pre-independence. So స్వాతంత్రానికి పూర్వం విద్య. సో ప్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి పూర్వం విద్య. అలాగే సెకండ్ వన్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో పోస్ట్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం అనంతరం విద్య. సో ప్రీ ఇండిపెండెన్స్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి పూర్వం విద్య, అదే విధంగా స్వాతంత్రం అనంతరం విద్య అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఇండియాలో మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? So the modern education was started in India with the came of Europeans or advent of Europeans. భారతదేశానికి
యూరోపియన్ల రాకతో ఆధునిక విద్య అనేది ప్రారంభమైంది. సో ఈ ఆధునిక విద్యను మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏమో ప్రీ ఇండిపెండెన్స్, దాన్నే సెకండ్ వన్ పోస్ట్ ఇండిపెండెన్స్. దాన్నే మన సిలబస్ ఏమని ఇచ్చాడు, కొలనాయిల్, ద ఎడ్యుకేషన్ ఆఫ్ కొలనాయిల్ పీరియడ్, వలసవాద యుగంలో విద్య అన్నాడు. అలాగే ద ఎడ్యుకేషన్ ఆఫ్ పోస్ట్ కొలనాయిల్ పీరియడ్, వలసవాద అనంతర యుగ విద్య అని చెప్పేసి చెప్పాడు. వలసవాద అనంతర యుగ విద్య అని చెప్పేసి చెప్తాడు. సో వలసవాద యుగంలో విద్య, అలాగే వలసవాద అనంతర యుగంలో విద్య అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రధానంగా రెండు రకాలుగా ఇచ్చాడు. సో ఇందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే ప్రీ ఇండిపెండెన్స్. ప్రీ ఇండిపెండెన్స్ సో స్వాతంత్రానికి పూర్వం విద్య, ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్, ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ అని చెప్పేసి చెప్తాం. స్వాతంత్రానికి పూర్వం విద్య అని చెప్పేసి చెప్తాం. సో ఈ ప్రీ ఇండిపెండెన్స్ లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి అంటే 16th century టు 1947 AD, క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు 1947 వరకు మధ్య కాలాన్ని ఏమని చెప్తారు అంటే స్వాతంత్రానికి పూర్వం విద్య అని చెప్పేసి చెప్తాం. దీన్నే మనకి ఎడ్యుకేషన్ ఆఫ్ కొలనాయిల్ పీరియడ్ అంటారు. ఎడ్యుకేషన్ ఆఫ్ కొలనాయిల్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. వలసవాద యుగములో విద్య, సో వలసవాద యుగంలో విద్య అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో మళ్ళా తీసుకుంటే దీన్ని మనం స్టడీ కన్వీనియన్స్ కోసం, అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీగా చేసుకోవడం కోసం దీన్ని 3 periods గా మనం డివైడ్ చేస్తాం. అవి ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్. క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్, క్రైస్తవ మిషనరీల కాలము. క్రైస్తవ మిషనరీల కాలం, క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్ అంటే ఇండియాకి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ తో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది స్టార్ట్ అయినంత వరకు కూడా, so the period between 16th century to 1773 AD, the period between 16th century to 1773 AD is called as Christian missionaries period, is called as Christian missionaries period అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఎక్కడ వరకు అని చెప్పారు, 16th century నుంచి 1773 AD వరకు. అలాగే సెకండ్ వన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఎక్కడి నుంచి అని చెప్పేసి అంటే 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా 1858 వరకు కూడా, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ అనేది కంక్లూడ్ అయినంత వరకు కూడా ఈ మధ్య కాలాన్ని ఏమని చెప్తామంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ మధ్య కాలంలో జరిగిన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ అంతా కూడా ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాం. మరి నెక్స్ట్ థర్డ్ వన్ బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్, సో బ్రిటిష్ ప్రభుత్వ కాలం, క్రైస్తవ మిషనరీల కాలం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కాలం, అలాగే బ్రిటిష్ ప్రభుత్వ కాలం. బ్రిటిష్ ప్రభుత్వ కాలం. సో బ్రిటిష్ ప్రభుత్వ కాలం అని చెప్పేసి అంటే 1858 నుంచి 1947 వరకు కూడా. సో 1858 నుంచి కూడా 1947 వరకు మధ్య కాలాన్ని ఏమని చెప్తారని బ్రిటిష్ ప్రభుత్వ కాలము అని చెప్పేసి చెప్తాం. మరి ఈ కాలంలో జరిగిన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంతటినీ కూడాను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి పోస్ట్ ఇండిపెండెన్స్, ఎడ్యుకేషన్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర అనంతరం, స్వాతంత్ర్య
అనంతర యుగ విద్య. స్వాతంత్ర అనంతర యుగ విద్య. సో స్వాతంత్ర అనంతర యుగం అని చెప్పేసి అంటే 1947 నుంచి టిల్ నౌ. సో ఎప్పటి వరకు జరిగినటువంటి ముఖ్యమైన పరిణామాలన్నింటినీ కూడా ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. సో దీన్ని పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇది బ్రీఫ్ గా భారతదేశం యొక్క విద్యా చరిత్ర యొక్క ఒక బ్రీఫ్ అన్నమాట, ఒక గ్లిమ్స్ అన్నమాట. సో ఇందులో ఇది కంప్లీట్ గా మన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సిలబస్ లో పేపర్ 2 లో సెక్షన్ ఏలోకి సంబంధించి సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్ మొత్తం సిలబస్ అంతా కూడా ఇదే. సో సార్ ఫ్రెండ్స్, మన జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి గైడెన్స్ అనేది ప్రారంభమైంది ఈ రోజు నుంచే. సో మరి ఈ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి సెకండ్ పేపర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ ని అందించేటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్. సో ఇంకా రెగ్యులర్ గా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించి ప్రిపరేషన్ కి సంబంధించి కానీ, మెటీరియల్స్ కి సంబంధించిన కానీ, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయం మీద మీకు గైడెన్స్ ఇవ్వడానికి జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సిద్ధంగా ఉంది. సో దీనికి ఎవరైనా సరే మీకు ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా సరే ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. 6304936646. సో ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. 6304936646 నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించి పేపర్ 2 కి సంబంధించి పూర్తి గైడెన్స్ అనేది జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.